రేపు శనివారం రోజున మర్చిపోకుండా గుర్తుపెట్టుకొని రహస్యంగా అండి వేప చెట్టు దగ్గర ఇది పడేయండి. 2 నిమిషాల్లో మీ దరిద్రం అంతా కూడా పోయి కోట్లు వచ్చి పడతాయన్నమాట. అలానే కాకుండా మీకు మంచి కూడా జరుగుతుందని చెప్పొచ్చు. అయితే శనివారం పూట ఎవరైతే వేప చెట్టు దగ్గర ఇది పెడతారో అలాంటి వాళ్ళ యొక్క జీవితంలో ఉండే అష్టదరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక మీకు మంచి జరుగుతుందండి. మన జీవితంలో మనం ఎంత చేసుకున్నా కానీ కలిసి రాక ఇబ్బంది పడిపోతూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం కదా. అలాంటి వాళ్ళకి ఏంటంటే ఈ పరిహారం చక్కగా సిద్ధిస్తుందని చెప్పొచ్చు. ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక రేపేంటంటే మనకు శనివారం కదా. అయితే శనివారం రోజున ముఖ్యంగా గుర్తుపెట్టుకొని మీరు ఉదయాన్నే లేవండి, శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోండి, ఇల్లంతా కూడా క్లీన్ చేసుకొని ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకోండి. ఆ తర్వాత స్నానం చేసే నీటిలో అండి కొంతమందికి ఏంటంటే శని బాధలు అధికంగా ఉంటాయి, చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళు స్నానం చేసే నీటిలో ఒక కర్పూర బిళ్ళని తీసుకొని చేతితో మెదిపి అది నీళ్ళల్లో కలుపుకొని స్నానం చేయండి. లేకపోతే చిటికెడు పసుపునైనా సరే వేసి స్నానం చేయొచ్చు. అలా స్నానం చేసిన తర్వాత ఉతికిన వస్త్రాలు ధరించండి. అలా ధరించిన తర్వాత ఇంట్లో వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని క్లీన్ చేసుకోండి. అలా చేసేసిన తర్వాత తులసిమాలతో అలానే కాకుండా మీ దగ్గర ఉండే పుష్పాలతో అలంకరణ చేయండి. అలా అలంకరణ చేసిన తర్వాత ఏంటంటే దీపారాధన చేసుకోండి. పిండి దీపం అంటే వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టం కాబట్టి పిండి దీపం పెడితే చాలా మంచిదండి. అంటే చాలా మంది అనుకుంటారు పిండి దీపాలు 5 మాత్రమే పెట్టాలనుకుంటారు, కానీ అదేదైనా సరే పెద్ద కోరిక ఉంటే 5 దీపాలు ఇలా పెట్టుకోవచ్చండి. కాకపోతే నార్మల్గా మనం ఏంటంటే 2 పిండి దీపాలు కానీ ఒక్క పిండి దీపం పెద్ద సైజులో కానీ వెలిగిస్తే సరిపోతుందన్నమాట. పిండి దీపం వెంకటేశ్వర స్వామికి ఇష్టం కాబట్టి ఈ విధంగా పిండి దీపం అనేది చేయండి. అయితే మీరు ఏం చేయండి అంటే కనుక బియ్య పిండిని తీసుకోండి, అందులో కొద్దిగా నీళ్లు పోసి ప్రమిదలాగా చేయండి. అంటే ముద్ద చేసి దాన్ని ప్రమిద చేసి దానిపైన ఏంటంటే కనుక గోవింద నామాలను వేసి ఇంకా ఆ తర్వాత మీరు డైరెక్ట్గా నేల మీద పెట్టి వెలిగించకూడదు కాబట్టి రావి ఆకు మీద కానీ లేదంటే మనం చక్కగా ఒక తమలపాకు మీద కానీ పెట్టేసి దీపం వెలిగించాలి. దీపం వెలిగించిన తర్వాత ఇంకా మీరేంటంటే కనుక మీ కష్టానికి తగ్గట్టుగా అందులో కొన్ని వస్తువులను కూడా వేయొచ్చు. అయితే ఇక్కడ గుర్తు పెట్టుకోండి, యాలక్కాయని వేసి మీరు దీపారాధన చేస్తే స్వామివారి అనుగ్రహం కలిగి అప్పులు తీరుతాయండి. వెలుగుతున్న దీపంలో వేయాలన్నమాట. అంటే దీపం వెలిగిస్తాం కదా మనము, దీపం వెలిగించిన తర్వాత చక్కగా గుర్తు పెట్టుకోండి, అందులో ఒక యాలక్కాయని తీసుకొని మీరేంటంటే కనుక సంకల్పం చెప్పుకోండి. వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కలగాలి, మాకు సకల సంపదలు చేకూరాలి, చాలా అద్భుతమైన ఫలితాలు రావాలని చెప్పుకొని యాలక్కాయని వేసి దీపం వెలిగించి దీపం కొండెక్కిన తర్వాత యాలక్కాయని తీసేసి ఏదైనా చెట్టు మొదట్లో పడేయండి. విపరీతంగా కష్టాలున్నాయి, బాధలున్నాయి, ఎంత చేసుకున్నా కానీ కష్టాలు పోవట్లేదని బాధపడతారు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే దీపంలో లవంగాన్ని వేసి వెలిగించండి. అలా వెలిగించడం వల్ల కష్టాలన్నీ కూడా పోతాయన్నమాట. లేదంటే నార్మల్గా మీరు ఇక్కడ చేయించే విధంగా ఈ విధంగా కూడా దీపారాధన చేసుకోవచ్చు. ప్రమిదల్లో ఏంటంటే కనుక ప్రమిదకు అంటే పిండి ప్రమిదను నార్మల్గా మనం ప్రమిదలో పెట్టుకోవాలన్నమాట. మట్టి ప్రమిదలో పెట్టి దానిపైన తమలపాకు కింద పెట్టి దానిపైన ప్రమిదను పెట్టి అందులో బియ్య పిండి ప్రమిదను పెట్టుకొని నువ్వుల నూనెను కానీ ఆవనీతిని కానీ పోసి చక్కగా దీపారాధన చేసేసి నమస్కారం చేసుకొని ఇంకా ఇంట్లో ఏంటంటే కనుక మీరు దీపం పెట్టిన తర్వాత దీపం ఒంటరిదైపోతుంది కాబట్టి దీపానికి పుష్పం పెట్టుకోండి. దీపం పెట్టిన తర్వాత ఏదైనా చిన్న బెల్లం ముక్క కానీ లేదంటే అరటిపళ్ళను కానీ నైవేద్యంగా పెట్టి గోవింద నామాలను చదువుతూ చక్కగా ఇంట్లో పూజ చేసుకోండి. ఇలా చేసిన తర్వాత తులసి మొక్క దగ్గర కూడా పూజ చేసుకోండి. ఇలా చేస్తే ఖచ్చితంగా ఏంటంటే లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కలిగి సకల సంపదలు చేకూరుతాయి, చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. కాబట్టి ఇంట్లో ఉదయం సాయంత్రం ఈ విధంగా దీపారాధన చేసుకోండి. ఆ తర్వాత వేప చెట్టు దగ్గర ఇది పడేయండి. ఇదేంటంటే సాయంత్రం సంధ్యా సమయంలో చేస్తే మంచిదండి. సాయంత్రం సంధ్యా సమయంలో ఎవరైతే వేప చెట్టు దగ్గర ఇది పడేస్తారో అలాంటి వాళ్ళ యొక్క జీవితం మారిపోతుంది, వాళ్ళ జీవితంలో ఉండే అష్టదరిద్రాలు పోతాయన్నమాట. వేప చెట్టు అతీత శక్తివంతమైనది, దేవతా వృక్షంగా పరిగణిస్తారు. వేప చెట్టు ఏంటంటే గనక చాలా పవర్ని కలిగి ఉంటుందండి. అంటే పవర్ అంటే గనక అందులో అతీత శక్తులు ఉంటాయన్నమాట. వేప చెట్టు ఏంటంటే గనక దైవానుగ్రహంతో పాటు ప్రకృతి అనుగ్రహాన్ని కూడా తీసుకొని ఉంటుంది. కాబట్టి వేప చెట్టు దగ్గర చేసుకునే పరిహారాలన్నీ కూడా మనకు అనుకూలిస్తాయి. అనేక రకాల సమస్యల నుంచి అలానే కాకుండా మనకుండే కొన్ని ఇబ్బందుల నుంచి కూడా మనం బయటపడగలుగుతామండి. అందుకే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా బెల్లం గడ్డని తీసుకోండి. అంటే ఇలా బెల్లం గడ్డలు ఉంటాయి కదా, చిన్న చిన్నవి, వాటిని తీసుకోండి. ఒకటి తీసుకోండి. బెల్లం కూడా కష్టాన్ని తీరుస్తుంది, బాధని తీరుస్తుంది, అద్భుతమైన ఫలితాన్ని తెచ్చిపెడుతుంది. కాబట్టి ఒక గడ్డ బెల్లం తీసుకోండి. ఇక్కడ 3 చేయించడం జరుగుతుంది, కానీ మీరు ఒకటే తీసుకోండి. అలా తీసుకొని దగ్గరలో ఉండే వేప చెట్టు దగ్గరికి వెళ్ళండి. సాయంత్రం పూట చెయ్యండి, ఉదయం పూట చేస్తే అంతగా ఫలితాలు ఉండవు. కాబట్టి మన జీవితంలో మనకు దరిద్రం అండి ఏ విధంగా దాపరిస్తుందో తెలియదు, కానీ మన జీవితంలో దరిద్రం తిష్ట వేసుకొని
వచ్చేస్తుంది, కూర్చుంటుంది. దరిద్రాలతో మనం ఇబ్బంది పడిపోతూ ఉంటాం, దరిద్రాలతో మనం బాధపడుతూ ఉంటాం. ఏం చేయాలో అర్థం కాదు, ఎందుకు ఇలా జరుగుతుందో తెలియక అయోమయ పరిస్థితిలో పడిపోతారు కదా. అలాంటి వాళ్ళు దరిద్రాలను పోగొట్టుకోవటానికి, గ్రహస్థితిని అంటే మెరుగుపరుచుకోవటానికి, గ్రహాల అనుకూలతను పొందటానికి, అలానే కాకుండా రాహుకేతు ప్రభావాలను తొలగించుకోవటానికి, అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరగటానికి ఏంటంటే ఇలా బెల్లాన్ని తీసుకొని మీరు వేప చెట్టు దగ్గరికి వెళ్ళి వేప చెట్టుని చేతితో 2 సార్లు తాకి వేప చెట్టు చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి తీసుకెళ్ళిన బెల్లాన్ని ఏంటంటే కనుక వేప చెట్టు మొదట్లో పడేసి మీకుండే కష్టము నష్టము చెప్పుకొని వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి. ఖచ్చితంగా మార్పు అనేది ఉంటుందన్నమాట. ఇది చాలా చాలా పవర్ని కలిగిన పరిహారము, చాలా శక్తివంతమైన పరిహారం కాబట్టి నమ్మకంతో చేయండి. నమ్మకంతో చేసేసి ఏంటంటే కనుక చక్కగా రిజల్ట్ అనేది పొందండి. ఎంత నమ్మితే అంత ఫలితం వస్తుంది, నమ్మకుండా చేసుకుంటే ఎలాంటి ఫలితం అయితే రాదు. ఇది గుర్తు పెట్టుకోండి. ఎందుకంటే వేప చెట్టు దేవతా వృక్షంగా అంటే మన కుల దేవతలు, గ్రామ దేవతలు, అలానే కాకుండా ఏంటంటే కనుక మిగతా దేవతలు కూడా అండి వేప చెట్టు దగ్గర నివసిస్తూ ఉంటారు కదా. అందుకే శాస్త్రంలో వేప చెట్టుకు చాలా ప్రాధాన్యత ఇస్తారనమాట. మనకు ఏదైనా సరేనండి, దిగులు బాధ ఉందనుకోండి, కాసేపు వేప చెట్టు నీడలో మనం కూర్చున్నామనుకోండి, ఆ బాధ దిగులు అనేది పోతుందండి. కావాలంటే మీరు అబ్జర్వ్ చేయండి. వేప చెట్టు గాలి కూడా చాలా మంచిది, అలానే కాకుండా వేప చెట్టు నీడ కూడా ఏంటంటే కనుక మానవుడికి అన్ని విధాలుగా కూడా ఉపయోగపడుతుంది. అలా వేప చెట్టు ఏంటంటే కనుక ఒక మంచి వృక్షంగా పరిగణించబడుతుంది. అతిపెద్ద వృక్షము, అతీత శక్తివంతమైన వృక్షంగా మనకు పరిగణించబడుతుంది అనమాట. అందుకే శాస్త్రాల్లో వేప చెట్టుకు చాలా ప్రాధాన్యత ఇస్తారు. వేప చెట్టు అన్నిటికంటే కూడా, అన్ని వృక్షాల కంటే కూడా ప్రకృతి అనుగ్రహం ఎక్కువగా ఉంటుందన్నమాట. అందుకే వేప చెట్టు దగ్గర ఇలా మనం తాకిన, వేప చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసిన, వేప చెట్టు దగ్గర మనం చెప్పిన ఈ బెల్లాన్ని పడేసినా సరే ఇక మీ జీవితం మారటం అనేది ఖచ్చితంగా ఖాయం. మీ జీవితం అనేది ఏంటంటే కనుక తప్పకుండా మారుతుందని శాస్త్రాల్లో చెప్పబడుతుంది. కాబట్టి చేసుకోండి. దరిద్రాల కోసం, కొన్ని కష్టాల కోసం, సమస్యల కోసం కూడా చేయొచ్చు అనమాట. ఎలా చేసుకున్నా కానీ ఫలితాలను అయితే మనం మన కళ్ళతో చూడగలుగుతాం. శనివారం రోజున 6 గంటల సమయంలో చేసుకుంటే చాలా మంచిది. ఆ సమయం చాలా శక్తివంతమైనది కాబట్టి ఆ సమయంలో మీరు పాటించవచ్చు అనమాట. ఇలా ఈ చిన్న చిన్న పరిహారాలు, పెద్దవి కూడా కావు, చాలా చిన్నవి. వీటి వల్ల ఏంటంటే కనుక ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. మనం దేనికోసం అయితే చేసుకుంటామో అదేంటంటే కనుక తప్పకుండా పనిచేస్తుంది అనమాట అండి. ఇక ఆ తర్వాత రేపు 2 లవంగాలతో అంటే రాత్రి పడుకునేటప్పుడు 2 లవంగాలతో ఇప్పుడు చెప్పే విధంగా ఈ పరిహారం కూడా చేయండి. లవంగాలు లక్ష్మీదేవికి చాలా ఇష్టం. అలానే కాకుండా లవంగాలు ఏంటంటే కనుక మనకుండే కొన్ని ఇబ్బందులను పోగొడతాయి అనమాట. లవంగాలతో ఏంటంటే శనివారం పూట ఈ పరిహారం చేసుకుంటే కళలు అనేవి రావండి. కళలు వస్తే కొంతమంది ఏంటంటే కనుక బాధపడతారు, భయపడతారు, ఇబ్బంది పడిపోతూ ఉంటారు. కళలు వస్తున్నాయండి, కళల వల్ల చాలా సఫర్ అవుతున్నామండి, ఎందుకు మాకు ఇలా కళలు వస్తున్నాయో మాకు అర్థం కావట్లేదండి అనుకుంటారు కదా. అయితే అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక లవంగాలతో ఈ పరిహారం ఇప్పుడు చెప్పే విధంగా చేయండి. లవంగాలు లక్ష్మీదేవికి ఇష్టం. లవంగాలు కష్టాన్ని, కళల్ని దూరం చేయడానికి ఉపయోగపడతాయి. లవంగాలకు కూడా చాలా పవర్ ఉంటుందని పురాణాలలో చెప్పబడుతుందండి. అయితే మనకు మంచి కళలు వచ్చాయనుకోండి ఏం కాదు, కానీ చెడు కళలు వచ్చాయనుకోండి మనం ఎంత ఇబ్బంది పడిపోతాం, బాధపడతాం, మనకు చాలా వరకు కూడా సమస్యలు అనేవి క్రియేట్ అవుతూ ఉంటాయి కదా. అలా కాకుండా ఉండాలంటే మీరు 2 లవంగాలు తీసుకోండి. శనివారం రోజున రాత్రి పడుకునేటప్పుడు 2 లవంగాలను తీసుకొని ఆ లవంగాలను ఏంటంటే కనుక కుడి చేతిలో పట్టుకోండి. పడుకునేటప్పుడు మాత్రం ఈ పనిని చేయండి. ఈ పని చేసి డైరెక్ట్గా ఏంటంటే కనుక పడుకుంటే మనకు మంచి జరుగుతుంది. మీరు ఈ పరిహారం చేసిన తర్వాత ఏంటంటే కనుక టీవీ చూడటం, ఫోన్ చూడటం ఇలాంటివి చేయకూడదండి. డైరెక్ట్గా ఇవి మనం పడుకునేటప్పుడు చేతిలో పట్టుకొని చక్కగా సంకల్పం చెప్పుకోవాలి. కళలు అనేవి రాకూడదు, కళల నుంచి మాకు విముక్తి కలగాలి, కళలు అనేవి ఏంటంటే కనుక తగ్గిపోవాలి, కళల బారి నుంచి మేము బయటపడాలని సంకల్పం చెప్పుకొని 2 లవంగాలు తీసుకొని తల చుట్టూతో 7 సార్లు తిప్పి దిండు కింద పెట్టి పడుకొని తెల్లారి మనం లేస్తాం కదా, లేచిన తర్వాత లవంగాలను ఏంటంటే కనుక ఎక్కడైనా దూరంగా అంటే ఇలా మన ఇంట్లో డస్ట్బిన్లో కాకుండా బయట ఎక్కడైనా సరే పడేయొచ్చు. కొంచెం దూరంగా పడేస్తే సరిపోతుందన్నమాట అండి. ఇంట్లో పెట్టుకుంటే ఎలాంటి ఫలితాలు ఉండవు. ఇంటి బయట పడేయటం వల్ల ఏంటంటే కనుక ఫలితాలు అధికంగా వస్తాయని మనకు సిద్ధశాస్త్రంలో చెప్పబడుతుంది. కళలు వస్తున్నాయని బాధపడేవారు, భయపడేవారు, ఇబ్బంది పడేవారు, కళల్లో ఏదో కనిపిస్తుంది, ఎవరో వచ్చి మీద కూర్చున్నట్టు, గొంతు పట్టుకున్నట్టు, అలానే కాకుండా కళల్లో ఏదో చూడరానిది చూసినట్టు అని బాధపడుతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళకైతే ఈ పరిహారం చక్కగా సిద్ధిస్తుంది, చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుంది. కాబట్టి మీకు కళలు రాకూడదు, కళ నుంచి విముక్తి కలగాలంటే శనివారం పూట చెయ్యండి. ఒక వారం చేసాం బాగానే ఉందంటే 2-3 వారాలు కూడా చేసుకోవచ్చు అనమాట. రిజల్ట్ ఉంటుందండి, పాటించుకోండి. ఇక అనంతరం వచ్చేసి రేపు శనివారం రోజు ఆవాలతో ఈ పరిహారం చేయండి. ఈ పరిహారం ఎందుకు చేయాలంటే కనుక మనకు గాలి సోకుతుంది, దిష్టి కొడుతూ ఉంటుంది. దిష్టి వల్ల కూడా మనం ఏంటంటే చాలా సఫర్ అవుతూ ఉంటాం కదా. అలాంటి వాళ్ళండి పెద్దగా డబ్బుని ఖర్చు పెట్టకుండా 1 స్పూన్ అండి మన ఇంట్లో ఉండే ఆవాలే
అంటే మనం బయట నుంచి కూడా కొనం కదా, మన ఇంట్లోనే ఆవాలు ఉంటాయి కదండి, 1 స్పూన్ తీసుకోండి. చిన్న టీ స్పూన్, పెద్దది కూడా అవసరం లేదండి. చిన్న టీ స్పూన్ ఆవాలు తీసుకొని ఏంటంటే ఇప్పుడు చెప్పే విధంగా చేసేసుకోండి, సరిపోతుందన్నమాట. ఆవాల్లో అతీత శక్తి దాగుంటుంది. తంత్రపరంగా, మంత్రపరంగా, పరిహారాల పరంగా ఏంటంటే గనక ఆవాలు ఉపయోగపడతాయి అనమాట. అందుకే ఆవాలకు చాలా పవర్ అనేది కూడా ఉంటుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందండి. ఇది ఎందుకంటే మనం ఎదికైనా అంటే ఎక్కడికైనా వెళ్తాం, మనమంటే గిట్టని వారింటికి వెళ్తాం, లేదంటే గనక కొత్తగా ఎవరైనా ఇల్లు కడితే అక్కడికి వెళ్తాం, కొన్ని ప్రదేశాలకు కూడా వెళుతూ ఉంటాం. కావాలని ఎవరు వెళ్ళరు, కానీ ఏదైనా పని ఉంటేనే మనం వెళ్ళి అక్కడ ఏంటంటే గనక ఉండటం కానీ, తినటం కానీ ఇలా చేసినప్పుడు, లేదంటే అక్కడికి వెళ్ళొచ్చినప్పుడు ఏంటంటే గనక మనకు శరీరంలో కొన్ని మార్పులు జరుగుతాయి. మనకేంటంటే గాలిలాగా ఆవహించటం కానీ, ఎవరైనా ఏదైనా మన మీద చేయించటం కానీ, మనకు నరదిష్టి విపరీతంగా ఉండటం కానీ, దిష్టి కొట్టడం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కదండి. అలాంటి వాటి నుంచి మీరు బయటపడాలంటే 1 స్పూన్ ఆవాలు తీసుకుని ఒక తెల్లని కాగితంలో పెట్టుకోండి. అలా పెట్టుకున్న తర్వాత ఏంటంటే శనివారం రోజున మీరు 7 సార్లు తల చుట్టూతో తిప్పి ఆవాలను ఏంటంటే గుర్తు పెట్టుకొని మీ ఇంటికి దగ్గరగా కాకుండా కొంచెం దూరంగా మళ్ళీ మనమే ఆవాలను తొక్కటం, మళ్ళీ మనం ఏంటంటే కనుక ఆవాలను అంటే చేతులతో తాకటం ఇలాంటివి చేయకూడదు, మనం చూడకూడదు ఆవాలను. అలాంటి ప్రదేశంలో ఏంటంటే 7 సార్లు తల చుట్టూతో తిప్పి ఆ పేపర్లో ఉండే మనం పొట్లం కట్టి 7 సార్లు తిప్పుతాం కదా, తిప్పిన తర్వాత పొట్లం విప్పి ఆవాలను ఏంటంటే కనుక పడేయండి, మొత్తం విసిరేయండి. ఎక్కడికక్కడ చిందరవందరంగా పడేసరిలాగా ఆవాలను ఏంటంటే కనుక పడేయండి. ఎక్కడికక్కడ అంటే ఆవాల గింజలు ఏంటంటే కనుక పడిపోవాలన్నమాట. అలా పడేలాగా పడేసి ఇంకా మీరు ఏంటంటే గుర్తు పెట్టుకోండి, వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి. ఇలా చేయటం వల్ల తప్పకుండా మార్పు ఉంటుందండి. ఆ మార్పును ఏంటంటే కనుక మీరే మీ కళ్ళతో చూసి షాక్ అయిపోతారండి. అంత చక్కగా పనిచేసే పరిహారం అనమాట. ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారం. దీనివల్ల మంచి జరుగుతుంది కానీ చెడైతే జరగదండి. ఇది చాలా పవర్ఫుల్ పరిహారం అనమాట. ఈ గాలి సోకటం కానీ, లేదంటే కనుక మన మీద ఏదైనా చెడు ఆవహించటం కానీ, చెడు ప్రభావాలతో మనం ఇబ్బంది పడటం కానీ ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదా, అలాంటి వాటి నుంచి మీరు ఈజీగా బయటపడటానికి, అలాంటి వాటి నుంచి బయటికి రావడానికి పరిహారం ఉపయోగపడుతుంది. నరదిష్టి విపరీతంగా ఉందనుకోండి, మీరు ఏంటంటే గుర్తు పెట్టుకోండి, ఎలాంటి పరిహారం చేసినా కానీ నరదిష్టి పోవట్లేదని బాధపడేవారు 1 స్పూన్ ఆవాలు తీసుకొని 5 శనివారాల పాటు కానీ 3 శనివారాల పాటు కానీ తల చుట్టూతో 9 సార్లు తిప్పి ఆవాలను ఏంటంటే కనుక మురికి కాలువలో పడేస్తే ఖచ్చితంగా నరదిష్టి పోతుంది. అక్కడికక్కడే నరదిష్టి ఏంటంటే కనుక పగిలిపోతుందన్నమాట. నరదిష్టి నుంచి మనం బయటపడే అవకాశం కూడా ఉంటుంది అని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి నరదిష్టి పోగొట్టుకోవాలంటే ఈ విధంగా ఏంటంటే కనుక పాటించుకోండి. ఇది కూడా నరదిష్టి నివారణకు ఉపయోగపడుతుంది. 3 వారాలు కానీ, 7 వారాల పాటు కానీ, 5 వారాల పాటు కానీ చక్కగా నమ్మకంతో చేయండి. రిజల్ట్ అనేది అంతకంత వస్తుంది. మీరే ఆశ్చర్యపోతారు, మీరు షాక్ అయిపోతారనమాట. ఎందుకంటే ఇది సిద్ధిస్తుందండి ఈ పరిహారము. ఈ పరిహారం ఏంటంటే మనకు పనిచేస్తుందన్నమాట. కొంతమందికి అంటే సందేహాలు ఉంటాయి కదండి, ఇంత చేస్తున్నాం కదా పనిచేస్తుందో లేదో అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళు దిష్టి కొడుతుంది. నరదిష్టి వల్ల చాలామంది సఫర్ అవుతారండి. మనం కావచ్చు, మన పక్కన వాళ్ళు కావచ్చు, మనకు తెలిసిన వాళ్ళు కావచ్చు, చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకైతే ది బెస్ట్ పరిహారం. మనం ఏంటంటే ఆవాలే కదా, ఆవాల వల్ల ఏం జరుగుతుంది అనుకుంటాం, కానీ ఆవాల్లో అతీత శక్తి దాగుంటుంది. ఆవాల వల్ల మంచి జరుగుతుంది. ఆవాల వల్ల ఏంటంటే కనుక అద్భుతమైన ఫలితాలు కూడా వస్తాయని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందన్నమాట. ముఖ్యంగా తంత్రశాస్త్రంలో ఆవాలకు చాలా ప్రాధాన్యత ఇవ్వటం జరుగుతుందన్నమాట. అందుకే పాటించి ఫలితం అనేది పొందండి. ఇంకా తిరుగు అనేది ఉండదు, లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది. అనంతరం రేపు శనివారం రోజు గుమ్మం దగ్గర ఇది చల్లండి. అయితే గుమ్మం దగ్గర సాయంత్రం సంధ్యా సమయంలో ఎవరైతే ఇది చల్లుతారో అలాంటి వాళ్ళ ఇంట్లోకి లక్ష్మీదేవి ఏంటంటే కనుక అడుగు పెట్టి కావలసినంత ఐశ్వర్యం ఇస్తుందన్నమాట అండి. అందుకే గాజు గ్లాసులో నీళ్ళని తీసుకొని అందులో మీ దగ్గర ఒకవేళ అత్తరు ఉంటే అత్తరు తీసుకోండి, 2 చుక్కలు, అత్తరు లేకపోతే రోజ్ వాటర్ 5 చుక్కలు కలపండి. రోజ్ వాటర్ కూడా లేదనుకునే వారు ఏంటంటే కనుక రోజ్ పెటల్స్ ఉంటాయి కదా, గులాబీ పువ్వుల రెక్కలు, అవి 7-8 వేయండి. ఆ నీళ్ళల్లో వేస్తే అవి ఏంటంటే కనుక పవిత్రంగా మారుతాయి. అలా మారిన ఈ నీళ్ళల్లో కొద్దిగంత రాళ్ళ ఉప్పు అంటే గల్లుప్పు, రాక్ సాల్ట్, రాళ్ళ ఉప్పు అంటాం కదా, అదేంటంటే కనుక కొద్దిగా చిటికెడంత వేసేయండి. వేసేసిన తర్వాత ఆ నీళ్ళని ఏంటంటే కనుక ఇంట్లో, ఇంటి బయట, గుమ్మం దగ్గర, ఇంటి చుట్టూ, అలానే కాకుండా పూజ గదిలో, వంటగదిలో ఎక్కడైనా సరే చల్లండి. అంటే నెగిటివిటీ లేకుండా ఇంట్లోకి దైవం ప్రవేశించడానికి, అలానే కాకుండా మన ఇంటికి కావలసినంత అదృష్టము, ఐశ్వర్యం అనేది రావటానికి ఈ యొక్క పరిహారం అనేది ఉపయోగపడుతుంది. నీళ్లు నారాయణగా చెప్పబడతాయి. నీళ్ళల్లో మనం పుష్పం వేయమన్నాం కదా, అప్పుడు ఏంటంటే ఆ నీళ్ళు ఇంకా శుద్ధి అయిపోతాయి అనమాట. అత్తరు కలిపితే ఆ నీళ్ళు ఏంటంటే కనుక చాలా చాలా పవిత్రంగా మారుతాయి. అలా కలిపిన నీటిని ఇంట్లో చల్లితే ఏంటంటే కనుక ఇల్లు కూడా పవిత్రంగా మారుతుంది. ఇంట్లో ఉండే చెడంతా కూడా పోతుంది, ఇంటికి మంచి జరుగుతుంది, ఇంటి కష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఇంట్లో ఉండే చికాకులు, చిరాకులు, బాధలు, సమస్యలు, ఇబ్బందులు ఇవన్నీ కూడా పోయి మన ఇంటికి ఏంటంటే మంచి రోజులు ప్రారంభం అవుతాయి అనమాట. దైవానుగ్రహం లేకపోతే దైవానుగ్రహం కూడా కలగలుగుతుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. దైవానుగ్రహం కూడా కలిగి ఏంటంటే మన జీవితం అనేది పూర్తిగా మారిపోయి మనకుండే ఇబ్బందులు, దరిద్రాలు, సమస్యలు, చిన్న చిన్న బాధలు ఇవన్నీ కూడా పోతాయి. మనం అనుకున్నట్టుగా మన లైఫ్ ఉంటుంది. మన లైఫ్లో మనం ఏంటంటే కనుక అనుకోని కొన్ని అంటే సంఘటనల నుంచి కూడా మనం బయటపడే అవకాశం అయితే ఉంటుందన్నమాట. చాలా శక్తివంతమైన పరిహారం అండి ఇది.